హలో అందరికీ, ఈరోజు రెసిపీ బోండా సూప్. సో ఒక కప్పు పెసరపప్పు తీసుకోవాలి అండ్ మినప్పప్పు ఇలా నానబెట్టుకోవాలి. ఒక 2-3 కప్పులు ఎంతమంది ఉంటే అంతమందికి నానబెట్టుకోవాలన్నమాట. సో ఇంకా పెసరపప్పుని బాగా కడుక్కోవాలి. నానబెట్టుకుని కుక్కర్లో విజిల్స్ వేయించుకోవాలి. అంతకన్నా ముందు బాగా కడుక్కోవాలన్నమాట. సో ఇలా పెసరపప్పుని ప్రెషర్ కుక్కర్ తీసుకుని వాటర్, ఒక పెసరపప్పుకు 3 అంతలు వాటర్ వేసుకోవాలి. చూడండి, అమ్మ ఇక్కడ కడిగేసి ఆల్మోస్ట్ 3 times ఎక్కువ వాటర్ వేసింది. అండ్ ఒక 3 విజిల్స్ రావాలి. ఒక 2 విజిల్స్కే మెత్తగా అయితే కానీ ఒక 3 విజిల్స్ రావాలి. ఈ లోపు మనం మినప్పప్పు నానబెట్టుకున్నాం కదా, ఒక 3 hours నానబెట్టుకున్న తర్వాత మిక్సీకి వేసుకోవాలి. మిక్సీకి వేసుకుని అంటే కంప్లీట్గా పేస్ట్ అయిపోయినట్టు వేసుకోకూడదు, కానీ కొద్దిగా రవ్వ ఉండేలాగా వేసుకోవాలి బోండాలకు కదా. సో దాంట్లోకి అలా మిక్సీకి వేసుకున్నాక కొద్దిగా కొత్తిమీర అండ్ చిన్నగా తరుక్కున్న అల్లం అండ్ కొబ్బరి చిన్నగా తరుక్కోవాలి. బోండాల్లోకి మా పిల్లలైతే ఎక్కువ ఇష్టపడారు కాబట్టి అమ్మ కొద్దిగానే వేసుకుని, మీరు కొద్దిగా ఎక్కువ వేసుకోండి కోకోనట్ని, కానీ చిన్నగా కట్ చేసుకోండి. సో అన్ని ఇంగ్రీడియంట్స్ ఇలా మిక్సీకి పట్టుకుంటాం కదా, వేసుకుంటాం కదా మినప్పప్పుని, ఆ పేస్ట్లోకి ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకోవాలి. అండ్ మర్చిపోకండి కొద్దిగా పించ్ ఆఫ్ సోడా, ఇది కంపల్సరీ వేసుకోవాలి. బోండాలు బాగా రావాలంటే కంపల్సరీ సోడా వేసుకోండి. అండ్ ఇవన్నీ కలుపుకున్నాక లాస్ట్లో సాల్ట్ యాడ్ చేసుకోండి. చూసుకోండి తగినంత, ఎంత మినప్పప్పు తీసుకుని ఉంటారో అంత తగినంత సాల్ట్ చూసుకుని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. పేస్ట్ అంతా బాగా ఇంగ్రీడియంట్స్ కలిసేటట్టు. ఈలోపు ప్రెషర్ కుక్కర్లో పెసరపప్పు పెట్టుకున్నాం కదా, చూడండి 3 విజిల్స్ వేసుకుంటే ఇలా బాగా లిక్విడ్ లాగా తయారైపోతుంది పెసరపప్పు. ఇప్పుడు మళ్ళీ ఆ సూప్ కి కావలసిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. పెప్పర్ పౌడర్, చిల్లీస్, జీలకర్ర, మళ్ళీ చిన్నగా తరిగి పెట్టుకున్న అల్లం, కొద్దిగా కొత్తిమీర అండ్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోలు అండ్ ఉప్పు కూడా. ఒక గిన్నె తీసుకుని ఇంకో వెజల్ సైడ్ కి, దాంట్లోకి తాలింపు వేసుకోవాలి. ఆవాలు, కరివేపాకు అండ్ చిల్లీస్ వేసుకోవాలి. తర్వాత చిన్నగా తరుక్కున్న అల్లం మరీ ఎక్కువ తీసుకోకండి, ఆ ఎసెన్స్ అనేది కొద్దిగా ఉంటే చాలు. సో అన్ని బాగా ఫ్రై చేసుకోండి, ఏదైనా సరే లో ఫ్లేమ్లోనే. ఈ వెజల్లో చేసుకుంటున్నదేమో సూప్ కోసం. సో బాగా ఫ్రై అయ్యాక అప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఇది ఆప్షనల్. యాక్చువల్లీ బ్రాహ్మిన్స్ హోటల్స్ కొన్ని ఉంటాయి కదా, అక్కడైతే ఆనియన్స్ యాడ్ చేయరు, కానీ ఇది మీకు ఆప్షనల్, అమ్మ యాడ్ చేసింది ఇక్కడ. అది అయ్యాక కొద్దిగా జీలకర్ర అండ్ పెప్పర్ పౌడర్, మిరియాల పొడి అండ్ అవన్నీ అయ్యాక టొమాటోలు బాగా మగ్గినట్టు అయ్యాక ఫ్రై చేసుకున్నాక లాస్ట్లో ఏమో కొత్తిమీర యాడ్ చేసుకోవాలి అండ్ కొద్దిగా ఇంగువ. ఆ ఇంగువ అయ్యాక ప్రెషర్ కుక్కర్లో పెసరపప్పుని ఉడకబెట్టుకుని ఉంటాం కదా, దాన్ని ఫ్రై చేసిన ఆల్ ఇంగ్రీడియంట్స్ లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మిక్స్ చేసేసుకోవాలన్నమాట. అప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి తగినంత. అండ్ పసుపు, నేను ప్రతిసారి చెప్తా, ఏ ఫుడ్ చేసినా ఖచ్చితంగా పసుపుని యాడ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇది ఉడకాలి కొద్దిగా, ఇది పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఆల్ మిక్స్ చేసుకుని వాటర్ కూడా ఒక గ్లాస్ యాడ్ చేసుకోవాలి. సో థిక్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా దీన్ని ఉడకబెట్టుకోవాలి. ఈలోపు ఒక సైడ్లో ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడయ్యాక, ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్ వేడయ్యాక మినపప్పు మిక్సీకి వేసుకుని వేరే ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకుని పక్కన పెట్టుకుని ఉంటాం కదా పేస్ట్, అది ఇప్పుడు బోండాల్లాగా వేసుకోవాలి. మీకు ఎంత సైజ్ కావాలి, ఒక మీడియం సైజ్ బోండాల్లాగా వేసుకోండి. మైసూర్ బోండాలు తెలుసా, అవి కూడా ఈ సైజులోనే ఉంటాయి. సో ఇది బోండా సూప్కి కావాల్సిన బోండాలు కాబట్టి ఒక మీడియం సైజులో ఈ బోండాల్ని వేసేసుకోండి. ఈ బోండాలు కొద్దిగా డార్క్ బ్రౌన్ వచ్చేలోపు ఈ పక్కన థిక్ కన్సిస్టెన్సీలోకి రావాలి సూప్ అన్నాం కదా. సో ఇలా చూడండి, కొద్దిగా ఇలా థిక్ కన్సిస్టెన్సీలోకి వచ్చేదాకా బాగా మరగబెట్టుకోవాలి. సో కొద్దిగా బ్రౌన్ అయ్యాయి కదా బోండాలు, చూడండి. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, హై ఫ్లేమ్లో మాత్రం చేసుకోవద్దు, ఎందుకంటే బోండాలు పైన గట్టిగా అయిపోతాయి, అప్పుడు సూప్లో అవి నానవు తొందరగా. కాబట్టి ఇలా
డార్క్ బ్రౌన్, ఇంత మరీ డార్క్ కాదు, ఒక మీడియంగా బ్రౌన్ అయ్యాక తీసేసుకోండి ప్లేట్లోకి బోండాల్ని పక్కన పెట్టుకున్నాక ఇంకా పక్కన సూప్ పెట్టుకున్నాం కదా, అది ఆఫ్ చేసేసుకోండి థిక్ కన్సిస్టెన్సీలోకి వచ్చేసాక. సో నాకైతే చాలా ఫేవరెట్ అన్నమాట బోండా సూపు. మా తాతయ్య నేను చిన్నప్పుడు గౌరీబిందూరులో ఎవరైనా ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా గుర్తుంటుంది, కృష్ణా భవన్ అనే హోటల్ ఉండేది, ఆ హోటల్కి తీసుకెళ్ళి మరీ తినిపించేవాళ్ళు. ఆ టేస్ట్ తిన్నట్టు అనిపించింది ఈరోజు నాకు బోండా సూప్ తింటే. మా మమ్మీ అలా బౌల్లోకి పెట్టి అలా సూప్ వేస్తుంటే నోరు ఊరిపోయింది నాకు. సో పిల్లలు కూడా బాగా తిన్నారు. మీరు కూడా మీ ఇంట్లో ఖచ్చితంగా బోండా సూప్ని ట్రై చేసేయండి. నాకైతే మా మమ్మీ ఈ వరకు బాగా చేస్తుంది వంటలు, ప్రతిసారి చెప్తా, కానీ దిస్ విల్ బీ మై ఫేవరెట్. మా తాతయ్య బాగా గుర్తుకొచ్చారు నాకు అన్నమాట ఈ బోండా సూప్ తింటున్నంతసేపు. సో మీరు కూడా ట్రై చేసేయండి ఇంట్లో.